అందరికీ నమస్తే. ఈరోజు ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి అండి. అంజనా తెలుగు వరల్డ్స్లో ఫస్ట్ వీడియో అండి ఇది. చాలా చాలా బాగుంటుంది. గోంగూరతోటి చాలా వెరైటీలు చేసుకోవచ్చు. ముందుగా ఫ్రెష్గా ఉన్న గోంగూర తీసుకొచ్చుకొని శుభ్రంగా మట్టి లేకుండా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలాగా. ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసుకొని పొయ్యి మీద ఆ నీళ్ళని కాగబెట్టుకొని అందులో ఈ గోంగూరను పెట్టుకోవాలి. గోంగూరకు కావాల్సిన పదార్థాలు చూడండి: పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, టమాటో, అల్లం, వెల్లుల్లి, సాల్ట్, కొత్తిమీర. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కొత్తగా ఛానల్ ఫస్ట్ వీడియో అండి, అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. చాలా చాలా మంచి మంచి సమాచారం ఉంటుందండి అంజనా తెలుగు వరల్డ్స్ వీడియోలో. మంచి వంటలు ఉంటాయి, సమాజానికి సంబంధించినవి ఉంటాయి, భక్తి ఉంటుంది, అన్నీ ఉంటాయండి. పూల గురించి ఉంటుంది, అన్నీ ఉంటాయి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా మంచి సమాచారం ఉంటుంది. పక్కా పల్లెటూరి వంటలు, ట్రెడిషనల్ ఫుడ్డు, సిటీ ఫుడ్డు అన్ని రకాలు ఉంటాయండి. వెజ్, నాన్ వెజ్ అన్ని రకాలు ఉంటాయి. వంటలతో పాటు అన్నీ వరల్డ్ అంటే మన తెలుగు వరల్డ్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతిదీ నాకు తెలిసిన వరకు నేను మీ సమాచారాన్ని మీకు అందిస్తాను. కనుక బాగా నన్ను ఆదరించండి. చూడండి, నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా. మరుగుతున్న నీళ్ళల్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని మనం ఇలా వేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. చాలా తొందరగా ఉడికిపోతుందండి. మనం ఆంధ్రులు అండి, అందుకే నేను ఫస్ట్ వీడియోనే ఆంధ్రమాత, గోంగూర అంటే ఆంధ్రమాత అండి. అందుకే నేను ఫస్ట్ వీడియోనే గోంగూరతో స్టార్ట్ చేశానండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి సమాచారం ఉంటుంది. ఇట్లాగా మూత పెట్టుకోవాలి కొంచెం మగ్గే వరకు. గోంగూర ఉడికేటప్పుడు సిమ్లో పెట్టుకోండి. చూడండి, పొంగు వస్తుంది. పొంగు వచ్చినప్పుడు మూత తీసి మనము దాన్ని కొంచెం కలిపి పెట్టుకుంటే గోంగూర మెత్తగా ఉడుతుందండి. గోంగూర ఉడకటానికి టైం పట్టదు, కానీ గోంగూరతోటి చాలా రకాల వెరైటీలు చేసుకోవచ్చండి. చికెన్ గోంగూర చేసుకోవచ్చు, గోంగూర పులుసు చేసుకోవచ్చు, గోంగూర పప్పు చేసుకోవచ్చు, గోంగూరతోటి మటన్ చేసుకోవచ్చు. ఇంకా చాలా చాలా ఉన్నాయండి. గోంగూర పచ్చడి, సంవత్సరం పాటు నిలవ ఉండే పండుమిరపకాయలు గోంగూర పచ్చడి, దాన్ని చేసుకోవచ్చు. అన్నీ నేను చేసి చూపిస్తానండి. గోంగూరతోటి ఎన్ని వెరైటీలు చేయాలో అన్ని వెరైటీలు నేను చేసి చూపిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అంతా కొద్ది టైంలోనే ఎట్లా మెత్తగా అయిపోయిందో. కొంచెం ఇట్లా అనుకుంటే ఇంకొంచెం మెత్తగా అయిపోతుంది. ఈ గోంగూరని ఇట్లా పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసి కూడా వండుకోవచ్చండి. పచ్చిమిరపకాయలని ఇందులో వేసి వండుకోవచ్చు. ఎండుమిరపకాయలతోటి కూడా గోంగూర పచ్చడి చేసుకోవచ్చండి. గోంగూర పులిహోర పచ్చడి చేసుకోవచ్చు. మళ్ళీ ఓన్లీ ఎండుమిరపకాయలు, మసాలాలు వేసి గోంగూర పులిహోర పచ్చడి ఉంటుందండి. మీకు కావాల్సినది ఏదైనా తెలియకపోతే కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను. ఇది చాలా చాలా ఆరోగ్యకరమైన ఆహారం అండి. ఐరన్ అన్నీ ఉంటాయండి. కనీసం వారానికి ఒకసారైనా గోంగూరని తినాలండి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి, కానీ గోంగూర కూడా తీసుకోవాలి ఎక్కువగా. ఐరన్ ఎక్కువగా ఉంటుందండి గోంగూరలో. తోటకూర, పాలకూర, చుక్కకూర ఇట్లాంటి వాటితో పాటు గోంగూర కూడా వారానికి ఒకసారి
తీసుకుంటే చాలా మంచిదండి. చూడండి గోంగూర ఉడికిపోయింది. ఒక్క నిమిషం మూత అలా పెట్టుకొని అప్పుడు ఈ నీటిని ఎక్కువగా అందులో ఉన్న నీటిని తీసి గోంగూర చల్లారిన తర్వాత మనం రోట్లో వేసి నూరుకోవాలండి. ఇప్పుడు మనము ఒక బాండి ఇట్లా తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. చాలా కొద్దిగా ఆయిల్ వేసుకొని చూడండి మనము ముందుగా తీసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్, వీటిలో పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేగేటప్పుడు కొంచెం చీలకు పెట్టకుండా ఉంటే అవి పేలే అవకాశం ఉంటుందండి. కొత్తగా వంట చేసే వాళ్ళకి ఆ నూనె పడ్డప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కనుక కొంచెం ఇట్లా చీల్చినట్టు పెట్టుకోండి. పచ్చిమిరపకాయ పేలకుండా శుభ్రంగా వేగుతుంది. ఇందులో కొంచెం మనం పోపు దినుసులు తీసుకున్నాం కదా, మసాలాలు ఇవి ధనియాలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కొంచెం లైట్గా వేయించుకుందాము. పచ్చిమిరపకాయలు వేగినాయండి, దినుసులు కూడా వేగినాయి. స్టవ్ ఆఫ్ వేసుకొని ఇవి కూడా చల్లార్చుకోవాలి. చెప్పాను కదా చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఈ పచ్చిమిరపకాయలని ఇలా వేయించుకోకుండా గోంగూరలో వేసుకొని కూడా, గోంగూర ఉడికేటప్పుడు అందులో వేసి కూడా మనము పచ్చడి చేసుకోవచ్చు. ఒక్కొక్క విధంగా చేసుకుంటే ఒక్కొక్క టేస్ట్ వస్తుందండి. కానీ గోంగూర ఎలా చేసినా చాలా బాగుంటుందండి. ఒక కట్ట గోంగూరకి మనకు పచ్చిమిరపకాయలు అందులో ఉన్న మంటను బట్టి తీసుకోవాలండి. నేను ఈరోజు ఒక కట్ట గోంగూర చేస్తున్నాను. ఇందులోకి ఈ పచ్చిమిరపకాయలు కొంచెం మంట తక్కువగా ఉన్నాయి, అందుకే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. మంటగా ఉన్న కాయలు అయితే చూసి తీసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ వేసాను, కొంచెం చల్లారనివ్వాలి. ఇవి కూడా చూడండి చల్లారిన తర్వాత ఇలా తీసుకొని మనము వేయించుకున్న ఈ ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలండి శుభ్రంగా. రోలు ఉంటే ఇట్లా దంచుకోండి, రోలు లేని వాళ్ళు మిక్సీ జార్లోనైనా ఇలాగే వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని దీంతోపాటు చూడండి మనం వెల్లుల్లి, అల్లము తీసుకున్నాం కదా, అల్లం ముక్క, కొంచెం వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొనైనా వేసుకోవచ్చండి, పొట్టు తీయకుండానైనా వేసుకోవచ్చు. ఎక్కువగా పొట్టు ఉండకూడదు, చాలా తక్కువగా ఉండాలి పొట్టు, తీసుకొని వేసుకోవచ్చు. దీంతోపాటు సరిపడినంత ఉప్పు వేసుకోండి. చూడండి ఇప్పుడు మనం ఇలా దంచుకుందాం. శుభ్రంగా ఇలా మెదుగుతుందండి. ఇలా పూర్తిగా మెదిగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు అవన్నీ వేయించుకొని పెట్టుకున్నాం కదండి ముందుగా, ఆ బాండీలో
ఇలా రెండు గంటలు ఇలాగా సరిపడినంత ఆయిల్ వేసుకొని చూడండి ఆయిల్ హీట్ అవుతుంది. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర ఇవన్నీ పోపు దినుసులు వేసుకొని ముందుగా ఆవాలు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ముందుగా పోపు దినుసులు ఇలా వేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని పోపు దినుసు బాగా కాలితే చాలా మంచి స్మెల్ వస్తుందండి. పోపు పెట్టడంలో కూడా కూర చేయటంలో కొంత టాలెంట్ ఉంటుందండి. మిరపకాయ ఇలా తుంచి వేసుకోండి. మిరపకాయ ఇష్టంగా తినేవాళ్ళు కాయలు అలాగే వేసుకోవచ్చండి. ఇందులో ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఊరమిరపకాయలు, గోంగూరకు ఊరమిరపకాయలు చాలా టేస్ట్ ఇస్తాయండి. కొన్ని ప్రాంతాల్లో చల్ల మిరపకాయలు అంటారు. చూడండి పోపు బాగా వేగింది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటా ఇలా వేసుకొని చక్కగా వేగే వరకు వేయించుకోవాలండి. చాలా కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతుందండి ఉల్లిపాయ ముక్క. మీరు మసాలా నూరుకునేటప్పుడు గోంగూరలో కొంచెం ఉప్పు వేసుకుంటాం కదా, దాన్ని బట్టి దానికి దీనికి సరిపోయే విధంగా వేసుకోండి. పచ్చడి నూరుకునేటప్పుడు కొంచెం తక్కువగా వేసుకొని ఉల్లిపాయల్లో కొంచెం వేసుకుంటే అప్పుడు ఉప్పు ఎక్కువ కాకుండా ఉంటుంది. మీ టేస్ట్ని బట్టి మీరు ఉప్పు వాడుకోండి. చూడండి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతుందండి. పచ్చడి నూరేటప్పుడు ఎక్కువగా కళ్ళుప్పు వాడుకుంటే మంచిదండి. ప్రతి కూరల్లోనూ ఎక్కువగా కళ్ళుప్పు వాడుకుంటే మంచిది. కొన్నిట్లో కళ్ళుప్పు కరగదు కాబట్టి సాల్ట్ వాడుకోవాలి. చాలా వరకు సాల్ట్ను అవాయిడ్ చేయండి. సాల్ట్ ఎంత తగ్గించుకొని వాడుకుంటే ఆరోగ్యానికి అంత మంచిదండి. ఇప్పుడు అందరిలో హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది కదా, అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలండి. బిజీ లైఫ్లో ఆరోగ్యం పైన ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టండి. మంచి ఆహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి. చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయో. ఇది ఒరిజినల్ వీడియోస్ అండి. ఇందులో ఏవైనా సౌండ్స్ ఉన్నా దయచేసి వాటిని ఏమీ అనుకోకండి.
మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను మన హోమ్ ఫుడ్ ఇంట్లో ఎలాగైతే మనం చేసుకుంటామో అట్లాగా ఇందులో ఎక్స్ట్రా ఉండే మసాలాలు ఏమి ఉండవండి. నా వంటలో బయట దొరికే మసాలాలు వాడనండి. నేను కేవలం ఇంట్లో మాత్రమే తయారు చేసుకొని వాడతాను. మంచి హెల్దీ ఫుడ్ తయారు చేసి చూపిస్తానండి మీకు. తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు ఇవ్వండి. చూడండి ఎంత బాగుందో ఉడుకుతుంటే. టమాటా కూడా పూర్తిగా కరిగిపోయింది. ఉల్లిపాయ కొంచెం వేగితే సరిపోతుంది. అంతేకాదండి, గోంగూర వండుకున్నా కానీ మళ్ళీ పోపులో వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. ఉల్లిపాయ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము నూరుకున్న ఈ గోంగూర మసాలా ఇందులో వేసుకుందాం. రోట్లో చేసుకున్న కూరలు, పచ్చళ్ళు ఏవైనా చాలా రుచిగా ఉంటాయండి. మసాలాలు కూడా రోట్లో నూరుకున్న మసాలా హీట్ ఉండదండి. మిక్సీలో వేసుకున్నది కొంచెం వేడి వస్తుంది. ఆ వేడికి ఆ టేస్ట్ అనేది పోతుంది. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుందండి. ఉప్పు సరిపోయినప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుందండి. కూర ఉడికేటప్పుడే వస్తుందండి. ఏ కూర అయినా అందులో ఉండే స్మెల్ ఉప్పు కారం సరిపోయినప్పుడు ఆ స్మెల్ బయటకు వస్తుందండి. ఇలా కొంచెం సేపు గోంగూరని వండుకోవాలండి. ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు వండుకుంటే ఈ గోంగూర కూడా వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి. చూడండి, ఉడకటం చూడండి. మనం కలిగి పెడుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. ఒక్కసారి ఇందులో ఉప్పు చూసుకోండి. మీ టేస్ట్కు సరిపడినంత ఉప్పు ఉందో లేదో చూసుకొని, కొంచెం సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి. ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి అండి. నేను చేసిన విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. చూడండి, కొంచెం కలిగి పెట్టకపోతే అడుగంటుకుంటుందండి. కానీ ఉడికే వరకు కలిగి పెడుతూనే ఉండాలండి.
మంచి ఆహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి, భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దండి. చూడండి, మనము ఇంట్లో హోమ్ ఫుడ్లో ఎక్కువగా ఆయిల్స్ వాడమండి, చాలా తక్కువగా వాడతాము. అదే మంచిది కదండి. ఉడికిందండి, గోంగూర రెడీ అయ్యింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేద్దాము. కొత్తిమీర కూడా చాలా టేస్ట్ వస్తుందండి గోంగూరకి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆంధ్ర స్పెషల్ గోంగూర రెడీ.